హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం బరువు తగ్గడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా తింటే బరువు తగ్గుతామో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. మనం 1 month 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను చూపిస్తున్న ఈ హెల్తీ ఫుడ్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. నేను చూపిస్తున్న ఈ హెల్తీ ఫుడ్ రెసిపీస్లో ప్రతి ఇంగ్రీడియంట్స్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలియాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మనం 1 month 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను చూపిస్తున్న డైట్ చేసేవారు బయట ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేయాలండి. అప్పుడే మనం ఈజీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మరి మనం 1 month 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో 2 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో హాఫ్ కేరాని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని పుదీనాకులు కూడా వేసుకోవాలి. దీనిలోనే 1 టీ స్పూన్ చియా సీడ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మీద మూత పెట్టుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. మనం నైట్ సోక్ చేసుకున్న ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మార్నింగ్కి నాని బాగా రెడీ అయిందండి. ఇప్పుడు ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుందండి. అలాగే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. అంతేనండి, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని మనకు దాహం వేసినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుంటూ అలాగే మన ప్లెయిన్ వాటర్ని కూడా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనం నిద్ర లేచిన తర్వాత 7కి తీసుకోవాల్సిన డ్రింక్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ని 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మనం వేసిన జీలకర్ర, దాల్చిన చెక్క ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ వాటర్లో దిగుతాయండి. ఇప్పుడు ఈ వాటర్ని 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ జీలకర్ర ఫ్లేవరు, ఈ దాల్చిన చెక్క ఫ్లేవరు ఈ వాటర్లో దిగినాయండి. ఇప్పుడు ఈ వాటర్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం చల్లారనిచ్చి ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన డ్రింక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జీలకర్ర సినమన్ డ్రింక్ని మనం నిద్ర లేచిన తర్వాత 7కి తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 1/2 కప్పు ఓట్స్ తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఓట్స్ని కొంచెం మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ ఓట్స్ పౌడర్ని ఈ బౌల్లో వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. దీంట్లోనే 1 మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే 1 క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. దీనిలోనే 1 మీడియం సైజు క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు మష్రూమ్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిలో కూడా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ని ఎక్కువ వేసుకోకూడదండి. ఈ పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి, మరీ లూజ్గా కలుపుకోకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. పిండి మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. ఏ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పిండిని ఒక 3 గరిటెల వరకు వేసుకొని ఈ పిండిని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ పలచగా స్ప్రెడ్ చేయడానికి రాదు. ఈ పిండిని ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రోటీన్ దోశ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ప్రోటీన్ దోశ 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ప్రోటీన్ దోశ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోటీన్ దోశని రెండో వైపు కూడా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతేనండి, మన హెల్తీ అయిన టేస్టీ అయిన ప్రోటీన్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రోటీన్ దోశతో కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోటీన్ దోశని మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్లో 10 కల్లా తీసుకోవాలండి.
ఇప్పుడు ఈ ప్రోటీన్ దోశని మార్నింగ్ 10 కల్లా తీసుకున్న తర్వాత మనం మధ్యాహ్నం లంచ్లో పాలక్ పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో ఒక పెద్ద కట్ట పాలకూరని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో ఈ పాలకూరని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరని ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలకూరని ఈ వేడి నీళ్ళలో 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. ఇప్పుడు మరలా ఈ పాలకూరని నార్మల్ వాటర్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పాలకూరని నార్మల్ వాటర్లో 2 నిమిషాలు ఉంచి మరలా ఈ పాలకూరని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. పాలకూరలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయండి. పాలకూర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది మరియు కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్న ఈ పాలకూరని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలోనే ఒక 5 వెల్లుల్లి రేకలు, 3 అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో ఒక యాలక్క, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు ఫ్రోజన్ పచ్చి బఠానీ వేసుకోవాలి. పచ్చి బఠానీ మీ దగ్గర ఫ్రెష్ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ని కొంచెం సేపు వేయించుకోవాలి. పాలకూరలో కాల్షియం ఉంటుందండి, ఇది ఎముకలను బలంగా చేస్తుంది. అలాగే పాలకూరలో పొటాషియం ఉంటుందండి, ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇప్పుడు దీంట్లోనే 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ ఈ పాలకూరలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర పులావ్ మీద మూత పెట్టుకుని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే పాలకూర పులావ్ బాగా కుక్ అయిందండి. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన పాలకూర పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలకూర పులావ్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పాలకూర పులావ్లోకి రైతా తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో 1 కప్పు వరకు పెరుగు వేసుకొని ఈ పెరుగుని గడ్డలు లేకుండా ఒక విస్కర్తో చిలుక్కోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు కీరా తురుము వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగుని రోజు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్లు మరియు ప్రోబయోటిక్స్ వంటి పోషకాలు సమృద్ధిగా కలిగి ఉంది. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మన ఎముకలను బలంగా చేస్తుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు ఈ రైతాని ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వరకు ఈ రైతాని తీసుకోవాలండి. ఇప్పుడు మనం లంచ్ ప్లేట్ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న పాలకూర పులావ్ని 1 కప్పు వరకు పెట్టుకోవాలి. అలాగే మనం రెడీ చేసుకున్న రైతాని కూడా 1 కప్పు వరకు పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన పాలకూర పులావ్ని రైతాని మనం మధ్యాహ్నం లంచ్లోకి 1 గంటకు తీసుకోవాలి. మనకు మరలా సాయంత్రం 4 గంటలకు ఆకలేస్తే ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్కి మరమరాలు సలాడ్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో 2 కప్పుల వరకు మరమరాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు వేయించిన పల్లీలు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. అలాగే ఎండు బఠానీని మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకొని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు కీరా ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు టమాటా ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే 3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 నిమ్మకాయని జ్యూస్ తీసుకొని పిండుకోవాలి.
ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మరమరాలని కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు కలిపితే చాలా బాగుంటాయండి. ఈ విధంగా మనం బండి మీద కొనుక్కునే పిడత కింద పప్పు ఏ విధంగా తయారు చేసుకుంటామో అదే విధంగా తయారు చేసుకోవాలండి. అంతేనండి, మురమరాల సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మురమరాల సలాడ్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ మురమరాల సలాడ్ని మనం ఎక్కువగా తయారు చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారండి. ఈ మురమరాల సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన ఈవినింగ్ డిన్నర్ మురమరాల సలాడ్ని 7 కల్లా తీసుకోవాలి. మనకు మరలా నైట్కి 10కి ఆకలేస్తే ఒక 2 ఖర్జూరం తీసుకోవచ్చండి. ఈ డైట్తో పాటు 3 లీటర్ల వాటర్ తీసుకోవాలి. అలాగే 1 అవర్ వాకింగ్ చేయాలి. అలాగే 8 అవర్స్ నిద్ర ఉండాలి. అంతేనండి, మనం 1 మంత్ 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో 11వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వెయిట్ లాస్ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.